అన్న మీ మీ వయసు ఎంత? మీకు ఎందుకని పెన్షన్ రావట్లేదు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు పెన్షన్ రాలేదా? ఎంత వయసు మీది? 58 58 సంవత్సరాలు. సో ఇప్పుడు అప్లై చేసుకున్నారా? వెళ్ళి చేసాం, రాలా. చేశారా? ఆ, ఏమన్నారు? చూద్దాంలే అన్న, అప్లికేషన్ ఇచ్చారు మీరు ప్రస్తుతం. అంతే. సో ఒకవేళ వస్తే 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఉపయోగమేనంటావు బాబాయ్ అది? ఉపయోగం ఆ? ఎట్లా ఏం ఉపయోగం అంటావు? నడవలేక నడవలేరు, పని చేసుకోలేకపోతున్నారు. ఈ వయసు వచ్చేవాడికి ఇంకా మరి అది ఇప్పటికే కష్టపడిపోయి ఉంటారు, ఇంకా కష్టాలు పడాలంటే ఇబ్బంది. పైగా ఖర్చులు పెరిగినాయి బాబాయ్. పెరిగినాయి. మీరేం చెప్తారు సార్? చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ఇక ఇప్పటి నుంచి అయినా కొంచెం పనులు బాగుంటాయి అనుకుంటున్నారా? ఏంటి పరిస్థితి? బాగానే ఉంటాయి. ఆటో నగర్ సౌత్ ఏషియాలో చాలా పెద్దది. అవును. ఎంత ఒక 1000 రూపాయలు సంపాదించుకోగలుగుతున్నారు రోజుకి? కిరాయిలు ఉంటే వస్తాయి, కిరాయిలు లేకపోతే కిరాయిలు లేకపోతే ఒక రోజు 200 వస్తాయి, ఒక రోజు 300 వస్తాయి, ఒక రోజు 1000 రూపాయలు వస్తాయి. మరి రేట్లు అన్నీ పెరిగిపోయి కూర్చున్నాయి. దాదాపు ఏది పెంచరన్న ఆయన? అన్నీ పెరిగిపోతున్నాయి. సో ఓవరాల్ గా ఏమంటారు సార్? ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక పరిశ్రమలు కానీ ఉద్యోగాలు కానీ ఇవన్నీ వస్తాయి అనుకుంటున్నారా? అన్నీ వస్తాయండి. వస్తాయి సార్. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆయన గతంలో ఏదైతే హామీలు ఇచ్చాడు, మైనార్టీలకు సంబంధించి దుల్హన్ పథకం 1,00,000 రూపాయలు ఎలాంటి ఆంక్షలు ఇలాంటి లేకుండా ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం కానివ్వండి, ఇప్పుడు పెద్దవాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ విధానం తీసుకురావడం కానివ్వండి, ఇవన్నీ ఉపయోగమేనంటారు సార్? జనాలకు ఉపయోగమేనా? ఉపయోగమేనండి, ఖచ్చితంగా ఉపయోగమే. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 3,000 చేస్తానని 250 పెంచుకుంటూ రావడం అది కరెక్ట్ అని అంటారు సార్? అది ఎలా కరెక్ట్ అవుద్దండి? ఇది కరెక్ట్ కాదు కదా. ఇంత ఇస్తానని చెప్పి తగ్గించి ఇవ్వడం అది కరెక్ట్ కాదు. ఇవన్నీ ఆలోచించే మొన్న ఓట్లు వేసారంటారా జనాలు? అంతేకండి, మరి అదంతా ఆలోచించి వాళ్ళు ఓటు చేశారు, గెలిపించుకున్నారు. ఈ ఆటో నగర్లో ఎలా ఉన్నాయి సార్ పనులు? సౌత్ ఏషియాలోనే అతి పెద్దది. గత 5 ఏళ్లలో ఆటో నగర్లో పనులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు కార్మికులు. చాలా పనులు లేవండి, పనులు లేవు, వ్యాపారాలు లేవు, జనాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. పనులు ఏమి లేవు ఆటో నగర్లో, వ్యాపారాలు లేవు, పనులు లేవు. కొంతమంది వాళ్ళ సొంత ఊళ్ళకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో ఒక 500 నుంచి 1000 రూపాయలైనా రోజు సంపాదించుకోగలం అనేది ఏమైనా ఉందా సార్? అంతా కూడా లేదండి. లేదు. మరి ఖర్చులు పెరిగినాయి, కరెంటు బిల్లులు, నిత్యావసరాలు, గ్యాస్ బిల్లులు. అవును, పెరిగినాయి. మరి మొత్తం పెంచేశారు, ఆదాయాలు తగ్గిపోయినాయి. మరి అలా ఉద్యోగాలు కానీ ఏం లేవు. ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి? చదువుకున్న వాళ్ళంతా ఆ పనులలో ఈ పనులలో, ఆ ఆఫీసుల్లో ఈ ఆఫీసుల్లో పని చేసుకుంటున్నారు. ఉద్యోగాలు లేవు. పని ఉన్న వాళ్ళకి పనులు లేవు, వ్యాపారం చేసిన వాళ్ళు వ్యాపారాలు లేవు. ఇంకా తప్పదని అలాగే గడిస్తున్నారు. ఇప్పటికైనా అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి మెగా డిఎస్సీ మీద సంతకం పెట్టాడు ఆయన, పెద్దవాళ్ళకి 4,000 రూపాయలు పెన్షన్ చేశాడు. ఇవన్నీ ఇక ముందు అంతా మంచిగా ఉంటుందంటారా సార్? చాలా మంచిగా ఉంటుంది. ఇంతకు ముందు అయితే 60 సంవత్సరాల వాళ్ళకే పింఛన్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు 60 లోపు ఉన్న వాళ్ళు వాళ్ళకి పింఛన్ లేదు, ఏమి లేదు. ఇప్పుడు మా బాబు గారు వచ్చిన తర్వాత 50 సంవత్సరాల కాడ నుంచి పింఛన్ పెట్టారంటే అది అందరికీ చాలా మందికి ఉపయోగపడుతుంది కదండి. ఇప్పుడు అంటే 50 సంవత్సరాలు వచ్చేసిందంటే మనిషి వీక్ అయిపోతాడు. 50 వరకే లైఫ్ స్టైల్ మారిపోయింది. చెప్పలేము. అవును, చిన్న వాళ్ళకే హార్ట్ అటాక్లని, షుగర్లని వచ్చేస్తున్నాయి. ఇంకా 50 సంవత్సరాలు వచ్చినాక ఆడు ఏం కష్టపడగలడు? చాలా చాలా మంచిగా ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు చేసిన పని చాలా మంచి పని చేశారు. 50 సంవత్సరాల వాళ్ళకి పింఛన్ ఇవ్వడం చాలా మంచిది అయింది. ఇప్పుడు నేనే ఉన్నానండి, నాకు 60 రాలేదు. ఇప్పుడు నేను చేసుకోలేను, తప్పదు కదా, మరి వచ్చి చేసుకోవాలి. ఇప్పుడు బాబు గారు పెడతాం వల్ల 4,000 పింఛన్ వస్తే దేనికైనా మనకు ఉపయోగపడతాయి కదా. ఏ డాక్టర్ కోసం, టాబ్లెట్ కోసం, దేనికైనా ఉపయోగపడతాయి కదా. దీనికి తోడు ఆయన మైనార్టీలకనే కాదండి, అందరికీ కూడా మహిళలకి 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తాను సంవత్సరంలో అని చెప్పి అన్నారు. అది కూడా రేపు అమలు కాబోతుంది. ఇవన్నీ కూడా మంచివే కదా సార్? అది మంచిదే కదా. మనకు ఇప్పుడు కొనలేనప్పుడు చాలా మంది గ్యాస్ కొనలేక కృష్ణాల స్టవ్ల మీద, పుల్లల మీద చేసుకుంటున్నారు. ఇప్పుడు బాబు గారు 3 సిలిండర్లు ఇస్తున్నారంటే అది మనకు హెల్ప్ చేసినట్టేగా. పేదవాళ్ళకి 3 సిలిండర్లు అంటే 700, 800 మిగిలినట్టేగా. చాలా మంది చాలా చాలు 3 సిలిండర్లు సరిపోతాయి. ఇవాళ సంవత్సరానికి హాయిగా సరిపోతుంది. సంవత్సరానికి ఇట్లాంటి వాళ్ళే కదా సార్ మనకు నాయకులుగా కావాల్సింది. అవును, ఇలాంటి వాళ్ళే మనకు నాయకులు కావాలి. మనకు రూపాయి లాభం చేసేవాళ్ళు కావాలి, కానీ మన రూపాయి లాక్కుని మనకు నష్టం చేసే వాళ్ళతో మనకు లాభం ఉంది. మనం కష్టపడి
డబ్బులు మనం వృధా చేసుకోవడం కంటే ఇలాంటివి వస్తే మనకు మంచిదే కదా. ఆలోచించేసారంటారు జనాలు ఓట్లు. చాలా ఆలోచించి వేశారు. రైట్. బాబు గారు చేసిన పని చాలా బాగుంది. ఏ విషయంలో అయినా సరే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అవును. అమ్మఒడి ఇస్తానన్నారు. అంతకుముందు అయితే ఎంతమంది ఉన్నా సరే ఒక పిల్లడికి ఇచ్చేవాడు, మిగతా పిల్లలకి ఎలా చదివించుకుంటాం. అవును. ఇప్పుడు బాబు గారు చేసిన పని చాలా మంచి పని. ఇప్పుడు చదివించలేని వాళ్ళు కూడా చదివిస్తారండి. ఇప్పుడు అవును. చదివించలేక చాలా నలుగురు ఉన్నారు, అవును. ఒక పిల్లడికే చదివించేవాళ్ళు. ఆడపిల్లలకి చదువు ఎందుకులే, మనం చదివించలేము కదా అని. అవును. ఇప్పుడు బాబు గారు ఏం చేశారు, ఎంతమంది చదివితే అంతమంది అందరూ చదువుకుంటున్నారు కదా, అవును. అందరూ చదివి బాగుపడతారు కదా. బాబు గారు చేసిన పని చాలా మంచి పని. సిలిండర్లు ఇచ్చారు ఫ్రీగా, అది మంచిదే. ఉచితంగా బస్సు ప్రయాణం, బస్సు అది అంతే. ఉద్యోగ అవకాశాలకి మెగా డిఎస్సి మీద సంతకం పెట్టాడు 16,000 టీచర్ పోస్టులకు సంబంధించి. అవును. సో అంటే ఒక్కొక్క నాయకుడిని, ఆ నాయకుడిని చూసి పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, పనులు కలుస్తాయి. ఇవన్నీ కూడా ఇంకా ముందు బాగుంటుంది అంటారా సార్ ఆంధ్రప్రదేశ్? చాలా బాగుంటుంది. బాబు గారు చేసిన ఇవన్నీ ఆయన చెప్పిన వాగ్దానాలు నెరవేరిస్తే ఇంకా ముందు చాలా బాగుంటుంది. సరే, ఇలా బళ్ళ మీద ఒకరు 1000 రూపాయలైనా వస్తాయి మనకి రోజుకి అని చెప్పి లేవండి, 500 రూపాయలు రావడం కష్టం. 500 కూడా కష్టమే. మరి గతంలో నేను ఏది పెంచను అన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పెంచి కూర్చున్నారు. ఇప్పుడు అది వచ్చే ఖర్చులకు అట్టికే సాడట్లేదు. ఇప్పుడు మా బతుకులే కదా అర్థయాత్ర మాత్రం ఉన్నాయి. అది ఇప్పుడు 58 సంవత్సరాలు వచ్చినాయి, పింఛన్ అంటారు. పెట్టుకున్నట్టుగైతే వస్తే పర్లేదు, లేకపోతే ఈ రోడ్డు మీద ఇలా కూకొని నిద్రపడాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో బీసీలకి 50,000కే పెన్షన్ అని చెప్పి అన్నారు. మనం అప్లై చేసుకున్న దాన్ని బట్టి కూడా అయితే 4,000 రూపాయలు ఉపయోగపడతాయి. దేనికైనా వస్తాయి కదండి, కానీ కష్టం సుఖాలను రాకుండా కనీసం రోజు కష్టపడలేం కదా ఈ వయసులో. అవును. అది సో ఇక పెరిగిన కరెంటు బిల్లులు ఇప్పుడు ఏముందండి, ఇప్పుడు 70 రూపాయలు అంట టమాటీలు, పావు కిలో కొంటే 20 రూపాయలు అంట. అది ఇంకేం కొంటాం అసలు. కొంత పెరిగినాయి బాబాయ్, ధరలు పెరిగినాయి, లేకపోతే కరెంటు బిల్లులు పెరిగినాయి, బస్ ఛార్జీలతో సహా అన్నీ పెంచేశారు. మరి ఈ టైంలో చంద్రబాబు నాయుడు గారు 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పడం కానీ, ఆడవాళ్ళకైతే బస్సు ఫ్రీ అని కానీ, ఇవన్నీ అమలైతే బాగుంటాయి అంటారు. సూపర్ అండి, అసలు చూసే పని లేదు. అన్న క్యాంటీన్ అన్న ఇవన్నీ మంచిదే. పోనీ అన్నా క్యాంటీన్ తీసేసానికి ఏం ఉపయోగం పోయింది? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు తీసేశారంట? అసలు దేనికి తీసారో ఆయనకే తెలియదు అనమాట. ఇప్పుడు మా నాటోళ్ళం కాకపోతే ఇప్పుడు పేదోడేం తింటాడుగా రోడ్డు మీద అన్నం. అవును. మేమనుకో కేరాలు తెచ్చుకుంటాం, ఇప్పుడు లేనివాడేం తింటాడుగా. అవును. తినే అన్నం గుట్టేడు కదా అప్పుడు. సో 5 రూపాయలకి పొద్దున పూట, మధ్యాహ్నం, సాయంత్రం 15 రూపాయలు. 15 రూపాయలు. 15 రూపాయలకి ఏమైనా వస్తుందా సార్? అసలు ఎక్కడ కనీసం 50 రూపాయలు పెడితే టిఫినే రావట్లేదు. 80 రూపాయలు పోయిన ఆటనర్లు. సో కందిపప్పు రేటు ఇప్పుడు ఎంత ఉందో మీకు తెలుసు. రేట్లు పెరిగిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం 5 రూపాయలకే పెట్టండి, పెంచొద్దు, అన్నా క్యాంటీన్ రేట్ మాత్రం పెంచొద్దు, 5 రూపాయలే అని ఫిక్స్ చేశారంటే ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అని అంటారు. ప్రజల గురించి ఆలోచించితే, పేదవాళ్ళ గురించి అసలు పక్కాగా చెప్పాలంటే పేదవాళ్ళ గురించి ఆలోచించితే చంద్రబాబు నాయుడు చేసేది ఏది తప్పు కాదు. మరి ఎందుకు సార్ 2019లో ఎందుకు మరి అట్లా ఆలోచించారంటారు జనాలు ఆలోచన కాదు, అదేదో మిస్టేక్ జరిగిందండి. అదేదో అయిందంటారు. ఈసారి పక్కా ఆలోచించే ఓటేసారు. ఆలోచించేసారు. మరి ఇప్పుడు కూడా ఏదో అయింది అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఓడి పనులు లేదని అనుకుంటారు. ఆయన చేసేది ఏం బాగుంది, కనీసం పిచ్చికోటలు దింపాడు. అసలు మంది అనేది ఎంతమంది పోతాండ్రు. సో పాత బ్రాండ్లు మళ్ళీ రాబోతున్నాయి అంటున్నారు, పాత మందు అమ్మే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. సో ఇవన్నీ చేస్తే సామాన్యుడికి ఉపయోగమే అంటారు. ఉపయోగం అందరికీ ఉపయోగం కదండి. ఇదన్నీ చెప్తే రోడ్డు మీద నిలిచేవాడు కూడా పాపం కానీ 5 రూపాయలు ఇచ్చి భోజనం చేస్తాడు. కష్టపడేవాడు కదా, సరే 150 రూపాయలు ఒక మంది అయినా సరే ప్రశాంతంగా ఉంటుంది. అది తీసుకెళ్లే రూపాయి కూడా ఇంటికి ఇస్తాడు. ఇప్పుడు ఈ మందు దాగి కనీసం పిచ్చి ఎత్తిపోయి కానీ ఇంటికి వెళ్తాడు, రోడ్డు మీద ఉంటాడు, తెలియదు. అది సో మొత్తం మీద మంచి రోజులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ 4వ తారీఖు నుంచి మంచి రోజులు ఇప్పుడు రావడం ఏంటండి. మీలాంటి వాళ్ళకి అంటే రోజువారీ పనులను, లేకపోతే ఈ వయసు వచ్చిన తర్వాత ఇక పనులు చేసుకునే అవకాశం కూడా ఉండదు. సో పెన్షన్ మీకు వస్తుంది రేపటి నుంచి 7,000 రూపాయలు, గతంలో పెంచినట్టుగా 3,000 ప్లస్ ఇప్పుడు నెల 4,000 రూపాయలు వస్తుంది అంటున్నారు. ఉపయోగపడుతుందమ్మా మీకు? ఉపయోగం అంటారా? ఉపయోగమే. అది ఎట్లా? కరెంటు బిల్లులు ఎంత వస్తున్నాయి అసలు ఏంటి, ఎలా? కరెంటు బిల్లు 600-700 వచ్చేసి 600-700 వస్తుంది. పని ఏమన్నా చేసుకోగలుగుతున్నారమ్మా? 3 నెలల మట్టి ఖాళీగా ఉంటున్నానమ్మా. కళ్ళు కనపడతలేదు, సుక్కులు వచ్చినాయి. 55,000 కావాలన్నారు కళ్ళ ఆపరేషన్కి. మేము ముస్లిం సార్, భర్త పోయారు, ఇంట్లోనే ఉంటున్నా, పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ప్రభుత్వ పెన్షన్ వస్తే తీసుకోవడం, లేకపోతే అది కూడా లేదమ్మా. ఇప్పుడు అంటే మీలాంటి వాళ్ళకేనమ్మా, ఏ పని చేసుకోలేకుండా ఆధారం లేకుండా ఉండే వాళ్ళకే 4,000 రూపాయలు, నెల 4,000 రూపాయలు చంద్రబాబు గారు పెంచారు. ఆ 3,000 కూడా కలిపి రేపు 7,000 ఇవ్వబోతున్నారు మీ ఇంటి దగ్గరికే వచ్చి. సంతోషమేనా తల్లి? సంతోషమేనా. నాకు చిన్న పోనీ అవకాంట లేదు, ఏం లేదమ్మా. నాకు పొద్దున్న వచ్చి ఇచ్చేస్తారు సార్. ఇస్తారు. సో సంతోషమేనంటారు. చంద్రబాబు చెప్పినట్టుగా 4,000 రూపాయలు పెంచడం ఆనందమేనమ్మా? ఆనందమేనండి. ఖర్చులు ఎట్లున్నాయమ్మా ఇప్పుడు? ఖర్చులు
అదే నూనె పెరిగిపోయింది కదా సార్, అవును. అన్ని పెరిగిపోయినాయి, కరెంటు బిల్ అని, బస్ అని, అవి పెరిగిపోయినాయి, సిలిండరు, అన్ని పెరిగిపోయినాయి, గ్యాస్ సిలిండర్లు. అన్ని పెరిగిపోయినాయి. సో ఇదైతే ఎంతో కొంత మీకు ఉపయోగమే, అంతేనండి. పెన్షన్ పెంచడం. మీలాంటి వాళ్ళకి ఖచ్చితంగా అంటే ఈ టైంలో పని చేసుకోలేరు, బయటికి వెళ్ళి కష్టపడి పని చేసుకోవడం అంటే ఇబ్బంది. మీకోసమని 4,000 రూపాయలు నెల పెన్షన్ పెంచారు చంద్రబాబు గారు. రేపు ఆయన చెప్పిన దాని ప్రకారం 3 నెలల ముందు నుంచి కూడా 1000 3,000 రూపాయలు ప్లస్ 4,000 7,000 రూపాయలు మీ దగ్గరికే రాబోతున్నాయి. సంతోషమేనమ్మా? సంతోషమేనా, ఉపయోగపడుద్ది అంటావా 7,000 రూపాయలు? ఉపయోగపడుద్దిగా. మరి నెలంతా తింటాం కదా నాన్న, హాస్పిటల్ కానీ దీనికని దానికని కావాలి కదా, మరి దానికి ఉపయోగపడుద్దిగా. చంద్రబాబు కావాలిగా, అవసరానికి మంచిదే కదా. అలాగే గ్యాస్ సిలిండర్లు కూడా వస్తాయి అంట కదా, 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తా అన్నారు. మంచిదేనమ్మా చంద్రబాబు? మంచిదేనమ్మా. ఇప్పుడు ఆయన సీఎం అయ్యాడు అంటే ఆలోచించే వేసారా ఓట్లు? ఆలోచించేసాం. రామారావు గారు ఉన్నప్పుడు ఇంకా బాగుండేది. అవును. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నేను ఏది పెన్షన్ అన్నాడు, కరెంటు బిల్లులు పెరగలేదా? కరెంట్ బిల్లు పెరిగింది, బియ్యం పెరిగినాయి, చెత్త పన్ను అని అసలు ఎంత పెంచేసాడో అసలు జగన్ గారు వచ్చినప్పుడు. ఇంటి పన్ను అని, కరెంటు బిల్లు అని అన్ని పెంచేసాడు. ఎక్కడ ఉంది మరి? రోజుకు 200 300 ఇస్తారా వయసు పిల్లలకి? మరి మా బొట్టోళ్ళకి ఏమవుతుంది, ఏం రాదు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితే పెన్షన్ పెంచడం 4,000 రూపాయలు ఇస్తామంటాం, మంచిదే. బాబు గారు బాగుండాలి. ఉండాలయ్యా, ఉండాలి, ఇంకా ఛానల్ ఉండాలి. ఎట్లుందమ్మా ఇప్పుడు ప్రస్తుతం? ఎట్లుంది ఖర్చులు? కరెంటు బిల్లులు ఎట్లా వస్తున్నాయి? గ్యాస్ గానీ అన్ని కొనగలుగుతున్నారా? ఎక్కువే అవుతున్నాయి నాయన, ఎక్కువే అవుతున్నాయి. అప్పు చేసి ఇస్తున్నాము, తెచ్చుకుంటున్నాము, మళ్ళీ ఆ పనులు చేసుకున్న డబ్బులు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అప్పు కట్టుకుంటున్నాము. ముందు బాగుంటది అంటావు? పోనీ చంద్రబాబు గారు వచ్చారు, బానే ఉంటది. గ్యాస్ ఉచితంగా ఇస్తారు, బస్సు ఛార్జీలు ఫ్రీ అన్నారు. అవును, ఇంకా ముందు బాగుంటది అంటావా? బానే ఉంటది.